మరి కాసేపట్లో నాగర్ కర్నూలులో బీఆర్ఎస్ పార్టీ భారీ ధర్నా నిర్వహించనుంది. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై కాంగ్రెస్ కుట్రలకు నిరసనగా ఆందోళన చేపట్టనుంది. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు నిరసనకు సిద్ధమవుతున్నాయి. స్థానిక గాంధీ పార్క్ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ తీయనున్నారు. అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నా, రాస్తారోకో చేపడతారు. ఇక బీఆర్ఎస్ ధర్నా కోసం మహిళలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను యథావిధిగా కొనసాగించాలని బీఆర్ఎస్ ముక్తకంఠంతో డిమాండ్ చేస్తుంది. నాగర్ కర్నూలులో జరిగే భారీ ధర్నా ద్వారా ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తేనుంది గులాబీ దండు. రైట్, మరి కాసేపట్లో నాగర్ కర్నూలులో బీఆర్ఎస్ పార్టీ భారీ ధర్నా నిర్వహించనుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ నాగర్ కర్నూలు నుంచి లైవ్ లో మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. శేఖరాచారి, చెప్పండి. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై కాంగ్రెస్ కుట్రలకు నిరసనగా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా నిర్వహించున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రత్యూష, మరి కాసేపట్లో నాగర్ కర్నూలు జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రభుత్వం పైన సమరశంఖం పూరించనున్నారు. అంటే కథం తొక్కనున్నటువంటి ఈ శ్రేణులంతా కూడా పెద్ద సంఖ్యలో మహిళలు కూడా హాజరై ప్రభుత్వం నిరంకుశంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కేసీఆర్ గారు ఏదైతే పథకం తీసుకొచ్చారో దానిపైన అది కాకుండా తులం బంగారం ఇస్తామని చెప్పారు. కానీ తులం బంగారం మాట దేవుడెరుగు, కానీ ఉన్న కళ్యాణ లక్ష్మిని కూడా తుంగలో తొక్కే పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి దానిపైన కోర్టులో కౌంటర్ వేయకుండా కాలయాపన చేయడమే కాదు, అసలు ఆ పథకాన్ని ఎత్తివేసే కుట్ర జరుగుతుందని చెప్పేసి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ గమనించి దాన్ని పెద్ద ఎత్తున కూడా ప్రభుత్వం పైన ఆందోళన చేపడుతుంది. ఇదే నేపథ్యంలో నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ప్రస్తుతం మనము ఇక్కడ ధర్నాకు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పిలుపునివ్వడంతో ఇక్కడ నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని గాంధీ పార్క్ వద్ద కూడా పెద్ద సంఖ్యలో కూడా ఇక్కడ బీఆర్ఎస్ శ్రేణులతో పాటు మహిళలు కూడా ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ గాంధీ పార్క్ నుంచి కూడా అంబేద్కర్ చౌరస్తా వరకు పెద్ద సంఖ్యలో కూడా భారీ ర్యాలీగా వెళ్ళి ప్రభుత్వం పైన వాళ్ళు నిలదీసేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంబేద్కర్ చౌరస్తా వద్ద కూడా అక్కడ ధర్నా నిర్వహించే పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి ముఖ్య అతిథిగా కూడా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డితో పాటు సాధారణ మహిళలు కూడా గ్రామాల నుంచి కూడా తండోపతండాలుగా వస్తూ ఉన్నారు. వీళ్ళంతా కూడా మహిళలు వివిధ గ్రామాల నుంచి ఇప్పటికే గాంధీ పార్క్ నాగర్ కర్నూలుకు చేరుకున్నారు. ఇక్కడి నుంచి భారీ ర్యాలీగా వెళ్తారు. వీళ్ళు ర్యాలీగా వెళ్ళిన తర్వాత అక్కడ అంబేద్కర్ చౌరస్తా వద్ద కూడా రోడ్డుపై బైఠాయించి తమ నిరసనను తెలుపుతారు. అసలు కళ్యాణ లక్ష్మి ఒక మేనమామ మాదిరిగా కేసీఆర్ అంటే వాళ్ళకు అవసరానికి, పెళ్లికి, పేదవాళ్లకు అవసరం వచ్చే విధంగా సమకూర్చినటువంటి ఈ పథకాన్ని ఎత్తివేసే కుట్ర ఎందుకు జరుగుతుందని చెప్పేసి దానికి అదనంగా తులం బంగారం ఇస్తామని చెప్పారు. అది ఏమైంది, అది పక్కకెట్టేసి ఉన్నదే ఊడవిక్తే మా పరిస్థితి ఏంటని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇదే అంశం నిజంగా కూడా మహిళలతో మాట్లాడించి వాళ్ళతో మాట్లాడిద్దాం, వాళ్ళు ఏం చెప్తారు. అసలు చెప్పండి అమ్మా, కేసీఆర్ గారు ఉన్నప్పుడు కళ్యాణ లక్ష్మి అని చెప్పేసి, షాదీ ముబారక్ అని చెప్పేసి 1,05,16 రూపాయలు ఇచ్చేవారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక దానికి తోడుగా ఇది సరిపోదు, తులం బంగారం ఇస్తామని చెప్పారు. ఇప్పుడేమో కుట్ర జరుగుతూ ఉంది, కళ్యాణ లక్ష్మి ఎత్తివేసే పరిస్థితి. దానికోసమే ఇప్పుడు ధర్నా, అంటే మీరు స్వచ్ఛందంగా ఈ ధర్నాకు వచ్చారా? ఈ స్కీమ్ పట్ల ఏం చెప్తారు? అసలు నేను చెప్పేది ఏంటంటే, కేసీఆర్ గారు మంచి స్కీమ్ అమలులోకి తీసుకొచ్చిండు. 1,116 రూపాయలు ఒక పేద ఇంటి తండ్రికి, ఒక పేద ఇంటి తల్లికి అండగా, రక్షణగా ఇచ్చిండు. ఈ రేవంత్ రెడ్డి ఎందుకు వచ్చిండు? వచ్చి తులం బంగారం అన్నాడు. తులం మీద వాన్ మీద మన్ను పోయా. కనీసం 1,116 ఇవ్వాలి కదా. ఒక పేద ఇంటి తండ్రి, ఒక వ్యవసాయం చేసే రైతు, ఆ రైతు కుటుంబాలు పేద కుటుంబాలు అని చెప్పి కేసీఆర్ గారు అమలులోకి తీసుకొచ్చింది ఈ స్కీమ్. ఈ రేవంత్ రెడ్డి ఇస్తానే ఎందుకు ఇస్తలేడు? పింఛన్లు 4,000 పింఛన్ అన్నాడు, పింఛన్ ఇవ్వలేదు. ఒకటేంది ఆయన పెట్టిన స్కీము, అదే ఫ్రీ బస్సు ఒకటి పెట్టిండు అంతే. గ్యాస్ ఇస్తా అన్నాడు, 500 గ్యాస్ అన్నాడు, గ్యాస్ ఇయ్యలేదు, పింఛన్ ఇయ్యలేదు. రైతులు వ్యవసాయం చేసుకోనికే ఎరువులు కూడా 2,000 పైన పెంచిండు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎరువుల రేట్లు ఎంత ఉన్నాయి? ఒక యూరియా, మెయిన్ యూరియా
యూరియా కూడా అట్లనే వేసిండు. యూరియా యాప్లు ఎంతమందికి తెలుసు? రైతులందరూ చదువుకున్న వాళ్ళు ఉన్నారా? రైతులు మొత్తం చదువుకొని ఏమంటారు 60-70 ఏళ్ళ రైతు ఉన్నాడు. ఆ రైతు ఎట్లకెంచి తీసుకొస్తాడు? యాప్లు ఎట్లా తెలుస్తాయి? ఎట్లా బుక్ చేసుకుంటారు? ఒక ఎకరాకు ఒకటే సంచి అన్నాడు. ఒక ఎకరాకు ఒక సంచికి వ్యవసాయం పండుతుందా? పంటలు పండుతాయా? ఈ రేవంత్ రెడ్డి చేతగానోడు అసలు రాజకీయంలో ఉండకూడదు. అసలు ఎందుకు వచ్చిండు రాజకీయంలోకి? మమ్మల్ని మహిళలను ఆగం చేయడానికి వచ్చిండా? ఒక మంచి స్కీమ్ ఇది మాత్రం ఎత్తేయాలని కోర్టులో కేసు వేసి దీన్ని డ్రామా ఆడుతున్నాడు. ఇవ్వకూడదని చెప్పే డ్రామా ఆడుతున్నాడు. ఇది మాత్రం డ్రామా ఆడి ఇవ్వకుండా ఉంటే మాత్రం మహిళలు ఊకోము. మేమే కాదు, తండ్రులు కూడా ఊకోరు. ఎందుకంటే తండ్రులకి ఒక అన్నగా ఒక తమ్ముడిగా కేసీఆర్ గారు మంచి స్కీమ్ తీసుకొచ్చిండు. ఇది ఒకటే కాదు, చాలా స్కీమ్లు చాలా అమలులోకి తీసుకొచ్చిండు. ఈ 10 ఏళ్లలో చాలా డెవలప్ చేసిండు. ఈ రేవంత్ రెడ్డి ఏం డెవలప్ చేసిండు? మనం చూసుకుంటే ఏం డెవలప్ చేసిండు? అసలు ఆయన రేవంత్ రెడ్డి అనేది నార్కల్ అనేది తెలియదు. ఈ నార్కల్కి ఎన్నిసార్లు వచ్చిండు ఆయన? నార్కల్లో ఏం నైట్ కరెంటే ఉండలేదు రైతులకు. అసలు నైట్ కరెంటే లేదు. వ్యవసాయం ఎట్లా పండించుకోవాలి? రేపు ఎండాకాలం వస్తుంది, యాషింగ్ పంటలా కరెంటు లేకపోతే మేము రైతులం ఎట్లా బతకాలి? మంచి స్కీమ్లు ఎందుకు? ఈ కుట్రాలు ఎందుకు చేస్తారు? మమ్మల్ని నాగం చేయనిక గెలిచిండా ఆయన? రైతుల నాగం చేయనిక గెలిచిండా? తల్లిదండ్రులు ఒక పేద ఇంటి తల్లిదండ్రులు ఒక ఆడపిల్లకు పెళ్లి చేయాలంటే ఎన్ని లక్షల కట్నాలు ఉన్నాయి. బంగారము ఎంత రేటు పెరిగింది? తులం బంగారం అన్నావు. ఎందుకు? నువ్వు చేతగానోడివి, ఎందుకు గెలిచినావు? అసలు ఎందుకు ఇస్తాన్నావు? ఈ మేనిఫెస్టోలు మేనిఫెస్టోలు పెట్టి మమ్మల్ని ఎందుకు నమ్మించినావు? నీకు ఓట్లు వేసిన వాళ్ళే నిన్ను చెప్పుతోనే కొడతారు. నువ్వు నార్కల్కి రా, ఖచ్చితంగా చెప్పుతోనే కొడతారు. నిన్ను గెలిపించిన వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్ అనే మాట రాకుండా చేస్తారు. చెప్పండి అమ్మా, ఈ కళ్యాణ లక్ష్మి స్కీమ్ ఉండాలన్నా ఎత్తేయాలన్నా మహిళలు ఏమనుకుంటున్నారు? మహిళలు మా కళ్యాణ లక్ష్మి ఉండాలి. కేసీఆర్ పెట్టినది 1,16,000, ఆయన 1,50,000 తులం బంగారం ఇస్తా అన్నాడు. తులం బంగారం మేము మహిళలు వచ్చి నిన్నేం అడగలేదు. నీ అంతకు నువ్వు ఒప్పుకొని గిట్టంగా ఆ స్కీమ్ కేసీఆర్ పెట్టిన పథకాన్ని నువ్వు కూడా బిక్తా అంటున్నావు. అది ఎంతవరకు న్యాయం? ఎంతవరకు ఆ న్యాయము? నువ్వు జనాలను గమనియండి. బీదవాళ్ళు నీ కోసం ఎంత పోరాడి నిన్ను గెలిపించుకొని నిన్ను అన్నలాగా చూసుకుంటావని అందరినీ ఊడబీకి పథకాలన్నీ ఊడబీకి చేసి నువ్వు పింఛన్లు 4,000 ఇస్తా అన్నావు, 6,000 ఇస్తా అన్నావు. అవన్నీ ఎక్కడ పోయినావు? కాలేజీ పిల్లలకి స్కూటీలు ఇస్తా అన్నావు. అన్ని పథకాలు పెట్టినావు. నీ అంతకు నువ్వే అంటివి. ఒక పథకం ఏదైనా వర్తిస్తుందా ఇంతవరకు? ఒక్కటి ఇట వర్తిస్తలే. కేసీఆర్ పెట్టిన పథకాల వరకు కొన్ని అమలు అయినాయి, అవి మేము మంచిగా వర్తించినాయి. నువ్వు పెట్టిన ఒక్కటి గిట్టంగా ఇంతవరకు వర్తియలేదు. ఎందుకు అన్నావు? ఎందుకు ఒప్పుకున్నావు? దాన్ని ఇంతవరకు పరిష్కారం చేయలేదు. పెద్దమ్మా నువ్వు చెప్పు, ఇన్ని రోజులకి ఇలాంటి చాలా మందిని చూసినావు, ముఖ్యమంత్రులను చూసినావు, కానీ ఇంత అంటే ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రికి గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తేడా అనిపించిందా నీకు? ఎట్లా ఈ కళ్యాణ లక్ష్మి ఉండాలి? కళ్యాణ లక్ష్మి ఉండాలి సార్. కళ్యాణ లక్ష్మి ఉండాలి. ఇప్పుడు సార్ కేసీఆర్ సార్ వచ్చి మాకు అన్ని మంచిగా చేసిండు. మాకు అప్పుడు ఒకసారి పింఛన్లు 100 రూపాయలు ఇస్తున్నారు, ఒకసారి 60 రూపాయలు కూడా ఉన్నది. అప్పుడు మేమిద్దరం భార్యలు అయితే ఆయనకు ఒక్కదానికే 40 రూపాయలు ఇచ్చేది. అప్పుడు పింఛన్ పెరిగినాక అయ్యో ఇచ్చినాక కేసీఆర్ ఆయన వచ్చినాక 2,000 పెరిగినాయి. 2,000 పెరిగిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వచ్చినాక ఏమన్నాడు? ఈ దాంట్లో గెలిస్తే నేను 4,000 ఇస్తా, 4,000 పింఛన్ కంపల్సరీ చేస్తా. ఎవరికి మహిళలకు కానీ ఎవరికే కానీ లేని వాళ్ళకి కానీ ఉన్న వాళ్ళకి కానీ నేను చేసి ఇస్తా అని చెప్పిండు. నాయన చెప్పిండు. ఎవరు? కేసీఆర్ నాయన చెప్పిండు. చెప్పిపోయాడు. మరి నాయన చెప్పిండు. అందరు చెప్పిండు. అయితే ఈయన వచ్చి ఏం చెప్పిండు అంటే రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు అంటే ఆయన కంటే ఎక్కువ మేము మహిళలకు 6 లక్షలు ఇస్తాం, 7 లక్షలు ఇస్తాం, 8 లక్షలు ఇస్తాం అన్నాడు. పెళ్లిళ్ళు ఫ్రీ చేస్తా నేను. తులం బంగారు పెట్టి అంటే తులం ఉడకలేదు. పెళ్లిళ్ళు ఉడక చేసిన తర్వాత ఏం చేసిందా? ఇప్పుడు మా రేవంత్ రెడ్డి అన్నా అంటే నిన్ను ఎట్లా ఒప్పుకోవాలి? మాట్లాడు. ఏం లే, కళ్యాణ లక్షణం రావాలి, ఆడపిల్లలకు పెళ్లి చేయాలి, సిలిండర్లకు దింపుతానన్నాడు, దింపలేదు. మళ్ళా పిండి సంచులకు దింపుతున్నాడు, దింపలే. ఈయన వచ్చిండంటే వర్షాకాలం వచ్చిందంటే అన్నిట్లకి రేటు పెరిగినాయి సార్. వాన లేదు, వర్షాకాలం ఉడకలేదు, ఏం లేదు. ఈయన ఎక్కిండంటే ఈయన ముహూర్తం ఏందో కానీ ఏది లేదు. ఎండాకాలం కానీ వర్షాకాలం అయితే ఏం లేదు. ఆ సారు
ఈ సిలిండర్లకు పిండి సంచులకు ఈ రైతులకు బస్సు పిరి పెట్టిండు కానీ జాబులు ఉన్న వాళ్ళకే మాకేం లేదు. మేము 2వ నాడు బస్సు కోతాం, డైలీ అయితే మేము బస్సు కోలేము. ఈ బస్సులకు ఇట్లా పెట్టిండు. నౌకరున్నకే మంచిగా చేసిండు కానీ మాకు వ్యవసాయదారులకు అయితే ఏం చేయలే. మేము వ్యవసాయం చేసే వాళ్ళకు మాకు ఏది ముందుకు చేయలే. ఆయన నూనెలకు పెంచిండు, సబ్బులకు పెంచిండు, పిండి సంచులకు పెంచిండు, అన్నిటికీ పెంచిండు. మళ్ళీ సిలిండర్ 500కే అన్నాడు, ఇప్పుడు 1000 రూపాయలు ఇస్తేనే సిలిండర్ ఇస్తలేరు. మళ్ళీ అదుడుక లైన్లోనే పెట్టిండు కొన్ని దినాలు. ఏడికి ఇట్లా చేస్తున్నాడు ఈ సారు? లేదు, సార్ రావాలి, ఇక్కడ ఏదో పచ్చకారం వచ్చి చెప్పాలి, మందిలో వచ్చి చెప్పాలి. ఆడపిల్లలకైతే పెళ్లిళ్ళు పిరి చేయాలి. ఇన్ని దినాలు మరీ ఎట్లా చేసిండో అట్లా చేస్తేనే సరిపా, లేకపోతే మాత్రం బాగుండదు. కొడతారు మొత్తం కలిసి నిన్ను. ఆడజనం లేడీస్ లేచిందంటే ఆడిదానితోనే షర్ట్ వేసుకుంటే మొగోడు నువ్వేంటికి రావు. ఆడిదాన్ని అర్థం తెలుసుకున్నావు అంటే ఎంత మొగమంచి అయినా నువ్వు కిందికి రావాలి. ఆడి తలుచుకుంటే 5 నిమిషాలు కాదు. నిన్ను నేను కన్నా, నువ్వు నాకు పుట్టినవు, నాతోనే నీ బతుకు. లేకపోతే మాత్రం నీ బతుకు నా చేతుల్లో ఉండదు, ఆడి మంచి చేతుల్లో. ఆడిది ఏందని తీసేస్తే మాత్రం మొగమంచి ఎన్ని దినాల కింద ఆడదాని కాళ్ళ కిందనే. ఇది మాత్రం మంచిగా చెయ్యాలి, మంచిగా దిగాలి. ఇది మొత్తంగా చూసినట్టయితే ఇక్కడ మహిళలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. వీళ్ళంతా కూడా ఆగ్రహంతో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి కాసేపట్లో గాంధీ పార్క్ నుంచి కూడా అంబేద్కర్ చౌరస్తా వద్ద కూడా వీళ్ళు పెద్ద ర్యాలీగా వెళ్ళి అక్కడ ధర్నా చేస్తా ఉన్నారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కొనసాగించాలని, లేని పక్షంలో ఆడలతో పెట్టుకుంటే ఏ ప్రభుత్వం కూడా నిలవదని చెప్పేసి మాకు ఎన్నో హామీలు ఇచ్చారు, కానీ అన్ని కూడా తుంగలు తొక్కి లాస్ట్కు ఉన్న పథకాలను ఊడవికేటువంటి పరిస్థితి నెలకొందని చెప్పేసి ఊరుకునే ప్రసక్తి లేదు. ఎంత త్యాగాలకైనా సిద్ధపడతాం, కానీ ఖచ్చితంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారకే కాదు, మహిళలకుతో పాటు ఏదైతే స్కీమ్లో మీరు కంటిన్యూ చేస్తామన్నారో, తర్వాత పెంచి ఇస్తామన్నారో అవన్నీ కూడా ఇవ్వాలని చెప్పి, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం కూడా చేస్తామని చెప్పేసి కూడా ఈ నాగర్ కర్నూలు నియోజకవర్గానికి సంబంధించినటువంటి మహిళలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓటు స్టూడియో. రైట్ శేఖరాచారి, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.